సభకి నమస్కారం. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా సభాధ్యక్షులు రాజశేఖర రామరాజు గారు, అలాగే విగ్రహ ఆవిష్కర్త ఉప్పులేటి దేవిప్రసాద్ గారు, అలాగే మండలి బుద్ధప్రసాద్ గారు, మన ఎమ్మెల్యే గారు, బాలశౌరి గారు, ఎంపీ గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరికీ నా జైబీములు తెలియజేస్తున్నాను. ఈరోజు 36/2025 మంచి రోజు, శుభదినం. ఎందుకంటే ఈ రోజున విశ్వనరుడు భీమరావు అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని, 7 అడుగుల విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా పిల్లలు కేరింతలు కొడుతూ మంచి ఊరేగింపు జరిపారు. చాలా సంతోషం. 7 అడుగులు కాదు, 11 అడుగుల విగ్రహం. అయితే మనం అంబేద్కర్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మన జీవితాలకి ఆయన జీవితాలకి దగ్గర సంబంధం ఉంది. ఆయన ఎన్నో కష్టాలు పడి, ఎన్నో అవమానాలు పడి బడిలోకి రాణించలేదు, బడి బయట ఉండి చదివాడు. ఎయిర్ కండింగ్ చేయించుకోవడానికి కూడా అర్హత లేదు, మంచినీళ్ళు తాగడానికి కూడా అర్హత లేదు. ఎన్నో అవమానాలు. మనకి ఏదైనా చిన్న అవమానం జరిగితే మనం చాలా ఫీల్ అయిపోతాం. కానీ డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందాడు. ఆయన ఎర్రగా ఉన్నాడనో, లేకపోతే 6 అడుగులు ఎత్తున్నాడనో, అందంగా ఉన్నాడనో ఆయన్ని గౌరవించట్లేదు. ఆయనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని చూసి ఆ జ్ఞానదీపం నాలో కూడా వెలిగింది. మేము ఆయన తెలుసుకోవడం వల్ల మన నాయకులు ఎంతో మందిని జ్ఞానవంతులుగా తయారు చేసిన అంబేద్కర్కి మనం చాలా రుణపడి ఉన్నాం. ముఖ్యంగా ఆయన జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే 3 విషయాలు కనబడతాయి. ఆయన ఏంటంటే, ఒకటి అధ్యయనం, చదువు చదువు చదువు. రెండోది శీల నిర్మాణం, అంటే క్యారెక్టర్. ఒక మనిషి యొక్క క్యారెక్టర్ ఎలా ఉండాలి అనేదానికి అంబేద్కర్ జీవితం ఉదాహరణ. అలాగే తన జీవితాన్ని సమాజీకరణ చేశాడు, సమాజానికి అంకితం చేశాడు. అధ్యయనం అంటే అంబేద్కర్ చూడండి, ఆయన పేరు కిందే ఆయన డిగ్రీలు రాశారు. ఎంఏ, పిహెచ్డి, ఎంఎస్సి, భారత్ల, ఎల్ఎల్డి, బిఎస్సి. ఈ క్వాలిఫికేషన్స్ ఆయన పేరు కంటే ఎక్కువ ఉన్నాయి. ఆయనకి 64 సబ్జెక్టులో నిష్ణాతుడు. అలాగే 11 భాషల్ని అవకాశం పెట్టాడు, 11 భాషలు నేర్చుకున్నాడు. ఇంత జ్ఞానాన్ని సంపాదించి ఈ దేశానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయన చదువులు ఎవరు చదవలేదు. చదువు ద్వారానే మనం ఏదైనా సాధించుకోగలం. కాబట్టి మన పిల్లల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దాలి. మీరు చేయవలసింది ఏంటంటే, ఒక విషయంలో అంబేద్కర్ ఈ దేశం యొక్క అభివృద్ధిని, స్త్రీలు అభివృద్ధి చెందితే ఈ దేశం అభివృద్ధికి అవమానంగా ప్రకటించాడు. అలాగే ఆయన ఊరలాగా కోర్టు షూట్ చేసుకుని ఎంతో దర్జాగా ఉండేవాడు. ఒకసారి కోర్టులో కూర్చుని ఆయన కాలు మీద కాలు వేసుకుని మంచి డ్రెస్ వేసుకుని ఉంటే ఒక ఆయన ఎగదాలు చేయడానికి వచ్చి, అంబేద్కర్ ఈ పూర్వీకులు కూడా ఇలాగే ఉండేవాళ్ళ, ఇలాగే కోర్టు ముందు వేసుకోవాలని కారణంగా మాట్లాడితే అంబేద్కర్ దానికి ఏం సమాధానం చెప్పాడంటే, మీ పూర్వీకులు బట్టలు లేవు కదా, బట్టలు లేకుండా తిరిగేవాళ్ళు కదా, మరి మీరెందుకండి ఈ బట్టలు వేసుకున్నాడంటే ఆయన అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఇలా ప్రజానికి పరిశుభ్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అలాగే అంబేద్కర్ శీలం, అసలు క్యారెక్టర్ అనమాట, శీల శిఖరం అనొచ్చు ఆయన్ని. ఇందాక చెప్పినట్టు ఆయనకి ఈ దేశంలో తిరిగినా, ఎక్కడ తిరిగినా ఎలాంటి మచ్చ ఆయనకి అంటుకోలేదు. ఇలా ఏదైతే చూపించడానికి కూడా ఏది లేనటువంటి ఒక మహానుభావుడు అంబేద్కర్. అందుకే అంబేద్కర్ గురించి ఒక సినిమా యాక్టర్ని, ఒక యాంకర్ క్వశ్చన్ అడిగినప్పుడు అప్పుడు ఆమె సెరీనా జెట్లీ అని ఆమె చెప్పింది, అమ్మ యాంకర్ అడిగాడు, అమ్మ నువ్వు మరో జన్ముంటే ఎలా పుట్టాలనుకుంటున్నావు, అలాగే ఎందుకు పుట్టాలనుకుంటున్నావు కూడా అని అడిగినప్పుడు అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, ఈ దేశంలో అందరితో గౌరవాన్ని పొందుతూ, ఈ ప్రపంచం మొత్తంలో గౌరవాన్ని పొందుతూ, ఎన్నో విద్యలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకుని అసమానతను తొలగించి కుల నిర్మూలన తీసేసి కులం నిర్మూలన లేకుండా కులం అనేది
లేకుండా చేయడానికి తన జీవితాన్ని త్యాగం చేసి ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ భీమరావు అంబేద్కర్ లాగా నేను జన్మించాలి అని ఒక స్త్రీ అంది. అంటే ఆయన ఉన్నత జీవితం ఎంత ఉన్నతంగా జీవించాడు అనడానికి ఉదాహరణ. అలాగే అమర్త్య సేన్ నోబెల్ ప్రైజ్ విన్నారు. అంటే ప్రైజులన్నింటిలో ప్రపంచంలో మంచి ఎక్కువ గుర్తింపు ఉన్నది. అది పొందినటువంటి అమర్త్య సేన్ ఈ గురువు ఎవరు అడిగితే అర్థశాస్త్ర పితామహుడు డాక్టర్ భీమరావు అంబేద్కర్ నా గురువు అని చెప్పారు. అలాగే అంటే ఇక్కడ ఎన్జి రంగా యూనివర్సిటీ కనిపించింది, అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఎన్జి రంగా గారు కూడా అంబేద్కర్ గురించి ఒక విషయాన్ని నేను చెప్పారు. ఏమన్నారంటే అంబేద్కర్ ని కలవక ముందు, తెలుసుకోక ముందు ఆయన్ని చాలా మంది వ్యతిరేకిస్తారు, కానీ ఒక్కసారి ఆయనతో మనం మాట్లాడితే ఆయన్ని అభినందించకుండా ఉండలేము అని పేర్కొనడం జరిగింది ఎన్జి రంగా గారు. అలాగే ప్రతి ఒక్కరు సావర్కర్ అని ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హిందూ ఆయన బాగా అభిమాని. అంబేద్కర్ హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ, దాన్ని విమర్శిస్తున్నప్పటికీ వీర సావర్కర్ చాలా స్నేహంగా ఉండేవాళ్ళు అంబేద్కర్ తో. ఒకసారి మను గ్రంథాన్ని అంబేద్కర్ తగలబెట్టినప్పుడు వీర సావర్కర్ అడిగారంట, ఏమంటే మీరు అంబేద్కర్ తో ఫ్రెండ్స్ గా ఉంటారు కదా, ఆయన మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టారంటే, అంబేద్కర్ మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టారంటే దానిలో తగలబెట్టాల్సిన అంశం ఏదో ఉండే ఉంటుందని ఆయన అంబేద్కర్ గురించి పేర్కొనడం జరిగింది. ఇలా మీరు చెప్పుకుంటే ప్రతి ఒక్కరు అంబేద్కర్ గురించి ఎదురీకులు, ఆయన ప్రేమించిన వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. అంబేద్కర్ ని అగౌరవపరచాలని చూసేవాళ్ళు ఎవరంటే మన మీద ద్వేషం ఉన్న వాళ్ళు. ఎందుకంటే మనం అంబేద్కర్ ని ప్రేమిస్తాం, మనం అంబేద్కర్ అంటే దేవుడిగా చూస్తాం. మన ప్రతి పల్లెలో అంబేద్కర్ ఇక్కడ ఉంటుంది. ఆయన అంబేద్కర్ అంటే విజ్ఞానం, జ్ఞానం, ఆత్మాభిమానం. అలాంటి అంబేద్కర్ ని మన దేవుడిగా వచ్చేటప్పుడు వీళ్ళు అంబేద్కర్ వల్ల వీళ్ళు చైతన్యవంతులు అవుతున్నారు, జ్ఞానవంతులు అవుతున్నారు అని చెప్పి మన మీద ఈశ్వరం ఉండటంలో తప్పేం కాదు, తప్పు కాదు. అది అలాంటి భావం ఉంటుంది వాళ్ళలో. కాబట్టి మనం అంబేద్కర్ లాగా అంబేద్కర్ ఎలా జీవించాడు, మన పిల్లల్ని జ్ఞానవంతులుగా చేయాలి. విద్య ద్వారానే ఏదైనా సాధ్యం అని చెప్పి అంబేద్కర్ చెప్పడం జరిగింది. విద్య వల్ల వివేకం వస్తుందని, వివేకం వల్ల విజ్ఞానం వస్తుందని, విజ్ఞానం వల్ల విమోచన వస్తుంది. విమోచన అంటే ఆర్థికంగా, రాజకీయంగా మనం ఎదుగుతాము, మూఢనమ్మకాల మీద మనం ప్రశ్నిస్తాము, అలాగే సమానత్వం కోసం మనం పోరాడతాము. ఇవన్నీ కూడా మనకి ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. మనం ఎదగాలంటే విద్య ఒక్కటే ఆయుధం. ఈ ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి విద్యకు ఉంది, ఉనికికే ఉందనేది మన అంబేద్కర్ యొక్క జీవితం మనకి ప్రబోధిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ, స్త్రీలు కానీ వాళ్ళ పిల్లల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి మీరు కంకణం కట్టుకోవాలి. మీ జీవితాన్ని అలాగే త్యాగం చేయాలి పిల్లల కోసం. తర్వాత ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినటువంటి గ్రామ పెద్దలకు, అలాగే ఈ అంబేద్కర్ యువజన సంఘానికి, ఈ గ్రామస్తులందరికీ నాకు ఈ అవకాశం కల్పించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.